Hello everyone, this is Dr. Abhinav Taduri, Head and Neck Oncologist at Prathima Cancer Hospital, Warangal. So today we are planning to discuss a common topic, that is thyroid nodules and their treatment. So మనం థైరాయిడ్ నాడ్యూల్స్ గురించి ఈరోజు అంటే థైరాయిడ్లో వచ్చే గడ్డల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఇది ఇట్స్ వన్ ఆఫ్ ది కామనెస్ట్ సినారియో దట్ వీ సీ యాజ్ ఆఫ్ నో ఇన్ జనరల్ పబ్లిక్ లో. ఒక 5 to 10% ఆఫ్ ది కామన్ పాపులేషన్ లో నెక్ కి అంటే మెడలో ఫ్రంట్ లాగా గమనిస్తూ ఉంటారు మామూలుగా. ఓకే, సో ఇది మోస్ట్ కామన్లీ ఫీమేల్స్ లో అబ్జర్వ్ చేస్తుంటాం మనం రాదర్ దెన్ మేల్స్ లో. ఇట్ ఈస్ లైక్ సో అండ్ యాజ్ ది ఏజ్ ప్రోగ్రెస్ బియాండ్ 50, 45, 50 పైన దాటిన వాళ్ళలో ఇంకా ఎక్కువగా కామన్ లో చూస్తుంటాం. అండ్ ఆల్సో ఇన్ ది యంగ్ అడాల్సెంట్ ఫీమేల్స్ లో కూడా ఈ స్వెల్లింగ్స్ చూస్తుంటాం. ఈ స్వెల్లింగ్స్ కి కారణాలు ఏంటి అండ్ వీటిని ఎలా మనం ప్రొసీడ్ అవ్వాలి, వచ్చిన స్వెల్లింగ్స్ ని ముందుకి అంటే హౌ డు వి ట్రీట్ దిస్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఈ స్వెల్లింగ్స్ కి కారణాలు ఏంటంటే ఎయిదర్ ఇట్ కుడ్ బి ఫిజియలాజికల్ అంటాం, అంటే ఎయిదర్ థైరాయిడ్ హార్మోన్స్ లో వచ్చే ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా అయి ఉండొచ్చు, అండ్ సమ్ అదర్ అండర్లైన్ పెథాలజీ ఏదన్నా ఉండాలి. ఓకే, సో దీనికి మామూలుగా ఈ ద పేషెంట్ ఇస్ ప్రెజెంటింగ్ విత్ అ థైరాయిడ్ నాడ్యూల్ ఆర్ అ స్వెల్లింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెక్. సో హౌ డు వి ప్రొసీడ్ ఫర్దర్? ఫస్ట్ పేషెంట్ విల్ కమ్ టు అడుగుతాం మనం ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, అంటే ఏమైనా ఫంక్షనల్ సిమ్టమ్స్ ఉన్నాయా, లైక్ హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి అడుగుతాం. హైపోథైరాయిడ్ కి సంబంధించిన సిమ్టమ్స్ ఏంటి అంటే మామూలుగా ఎక్కువ నీరసంగా ఉండటం కానీ, వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ లో రీసెంట్ ఆన్సెట్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, అండ్ ఎక్కువ చలి అనిపించడం కానీ, అండ్ స్కిన్ అంతా డ్రై అయిపోవడం కానీ, ఈ అండ్ స్టూల్స్ అనేవి అంటే మనకి బవల్ హ్యాబిట్స్ అవి రెగ్యులర్ గా ఉండకపోవడం కానీ, కాన్స్టిపేషన్ అంటే స్టూల్స్ ఫ్రీక్వెంట్ గా రాకుండా ఉండడం కానీ, ఇవి హైపోథైరాయిడిజం సంబంధించి దానిలో చూస్తుంటాం మామూలుగా. అదే హైపర్ థైరాయిడిజం అంటే ఎక్కువ యాంగ్షియస్ గా అయిపోతుంటారు అండ్ అవి పడుతుంటాయి త్వరగా, అండ్ హార్ట్ బీట్ బాగా తెలుస్తూ ఉంటుంది, అంటే గట్టిగా కొట్టుకుంటున్నట్టు అట్లా గమనిస్తూ ఉంటారు మామూలుగా. వెయిట్ లాస్ ఉంటుంది అండ్ అదే ఇందులో కూడా మనకి మెన్స్ట్రల్ చేంజెస్ అవి వస్తుంటాయి, అంటే కళ్ళు పాప్ పోయినట్టు, అంటే కళ్ళు ఇట్లా బయటకు వచ్చి ఉన్నట్టు గమనించడం, ఇవన్నీ హైపర్ థైరాయిడిజంలో చూస్తుంటాం మామూలుగా. సో ఈ సిమ్టమ్స్ ఉన్నాయా లేవా అనేది మనము ఆలోచించుకోవాలి. ఇవి ఉన్నాయి అంటే మన థైరాయిడ్ హార్మోన్స్ లో ఇంబ్యాలెన్సెస్ ఉన్నట్టు గమనిస్తాం. సో అదే మీరు ఒకసారి ఈ స్వెల్లింగ్స్ తో పాటు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎట్లా ప్రొసీడ్ అవుతాం, ఇవి అడుగుతాం. ఈ సిమ్టమ్స్ ఉన్నాయమ్మా, ఈ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనేది మనం ఆలోచిస్తాం. ఒకవేళ లేవు, ఉన్నాయి, సో ఎట్లా ప్రొసీడ్? నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం ఒక థైరాయిడ్ హార్మోన్స్ కి సంబంధించిన ఒక టెస్ట్ చేస్తాం. అదే TSH, T3, T4 అంటాము. సో ఈ లెవెల్స్ ఒకటి గమనిస్తాం. అండ్ ఈ లెవెల్స్ లో ఏమైనా ఇబ్బంది ఉందా, అంటే TSH ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది చూసుకొని దాన్ని బట్టి పేషెంట్ ఏంటి హైపోథైరాయిడ్ లోకి వెళ్తున్నాడా హైపర్ థైరాయిడిజంలోకి వెళ్తున్నాడా అనేది ఒకసారి చూస్తాం. అది ఫస్ట్. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము అంటే ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్, బేసిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయిస్తాం. హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇస్ అడ్వైజబుల్. సో అందులో ఏంటంటే ఆ స్వెల్లింగ్, ఆ థైరాయిడ్ లో వచ్చిన స్వెల్లింగ్ లక్షణాలను మనము గమనించవచ్చు. ఇదేంటి మంచి లక్షణాలు ఉన్న స్వెల్లింగా లేదా కొంచెం చెడు లక్షణాలు ఉన్న స్వెల్లింగ్ అనేది మనం గమనిస్తాం దాంట్లో. సో దాన్ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ మంచి లక్షణాలు ఉన్నాయి అంటే పెద్దగా అంటే క్యాన్సర్ లాగా అనిపించిన లక్షణాలు ఏమన్నా మనకు అల్ట్రాసౌండ్ లో గమనించాము అంటే, సో అది ఒక సైజ్ ఒక 2 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉంది అంటే ఫర్దర్ టెస్ట్లు ఏమైనా అవసరం లేదనమాట. లేదు 2 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంది, 2.5 సెంటీమీటర్స్ అలాగా ఉంది, అయినా మంచి లక్షణాలు ఉన్నాయి అయినా కానీ మనం ఒక చిన్న నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఒకటి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. ఓకే, సో ఇవన్నీ ఎప్పుడు చేస్తుంటాము అంటే ఒకటి పేషెంట్ ఏదైనా థైరాయిడ్ స్టేటస్ అంటే థైరాయిడ్ హార్మోన్స్ అవి నార్మల్ గా ఉండాలి, లేదు అంటే హైపోథైరాయిడ్ ఎయిదర్ అంటే థైరాయిడ్ TSH లెవెల్స్ అనేది పెరిగి ఉండాలి. సో ఈ రెండు కండిషన్స్ లో మనం ఈ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ FNAC అనుకుంటాం. ఓకే, సో అదే ఇప్పుడు అదే ఒకవేళ అల్ట్రాసౌండ్ లో మనకి మంచి లక్షణాలు కాకుండా చెడు లక్షణాలు క్యాన్సర్ కి దగ్గరగా అనిపిస్తున్నాయి అంటే ఒకవేళ ఆ గడ్డ 1 సెంటీమీటర్ పైన ఉంటే మనం సూది పరీక్ష అంటే FNAC, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటాం.
సో ఇది అల్ట్రాసౌండ్ గైడెడ్ ఎఫ్ఎన్ఏసి చేయించుకుంటాం. సో ఈ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఎఫ్ఎన్ఏసి ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఇది ఎటువంటి గడ్డ అనేది తెలుస్తుంది. అంటే మనకి ఇది ఇన్ఫ్లమేషన్స్ వల్ల వచ్చిందా, ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిందా, క్యాన్సర్ వల్ల వచ్చిందా, లేదు ఫిజియలాజికల్గా అంటే థైరాయిడ్ హార్మోన్ సరిపోకపోవడం వల్ల పెరిగిన గడ్డనేనా అనేది మనకు ఇందులో తెలుస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ మనం ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని ఇంకొక సినారియో ఉంది మనకి ఇప్పుడు. అదే ఒకవేళ హైపర్ థైరాయిడ్ ఉంటే ఏం చేస్తాం అని ఆలోచించాం. సో హైపర్ థైరాయిడ్ ఉన్నా కానీ మనం అల్ట్రాసౌండ్ ఒకటి చేయించుకుంటాం. అల్ట్రాసౌండ్ చేయించుకొని అందులో థైరాయిడ్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, అంటే చిన్న మల్టిపుల్ గడ్డలు ఉన్నాయా, లేదంటే ఒకటే సింగిల్ గడ్డలాగా ఉందా ఏంటి అనేది గమనిస్తాం అల్ట్రాసౌండ్లో. దాని తర్వాత ఒక సింటిగ్రఫీ స్కానింగ్ ఒకటి చేయించుకుంటాం అన్నట్టు. సింటిగ్రఫీ స్కానింగ్ ఏంటంటే మన ఈ థైరాయిడ్ ఏదైతే ఒక చిన్న నాడ్యూల్ లాగా గమనించామో అది ఎక్కువ ఫంక్షన్ చేస్తుందా లేదా అనేది, మన అది ఒకటే నాడ్యూల్ ఫంక్షన్ చేస్తుందా లేదంటే మొత్తం అన్ని థైరాయిడ్ అంతా అలాగే ఫంక్షన్ చేస్తుందా అనేది మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. సో ఇప్పుడు మనం రెండు సినారియోస్ చూసాం కదా, ఒకటి హైపర్ థైరాయిడిజం ఒకటి, హైపోథైరాయిడిజం ఒకటి, యూథైరాయిడ్ స్టేటస్ ఒకటి అనుకున్నాం. సో ఈ యూథైరాయిడ్ ఇంకా హైపోథైరాయిడ్ అనేది మోర్ కామన్ సినారియో. అంటే 90% ఆఫ్ ది కేసెస్ ఇవే చూస్తాం. ఓన్లీ 10% ఆఫ్ ది కేసెస్ మనకి హైపర్ థైరాయిడిజం స్టేట్లో చూస్తాం. అదే అంటే థైరాయిడ్ హార్మోన్స్ అవి ఎక్కువ అయిపోయి ఈ చెమటలు రావడము, కళ్ళు ఉబ్బిపోయి బయటికి రావడము, అండ్ అదే గుండె దడదడ కొట్టుకోవడం అనేది ఆ సినారియో చాలా లెస్ కామన్ సినారియో. మనం ఒక ఓన్లీ 10% అదే అనుకుంటున్నాం. ఇంకో 90% ఆఫ్ ది సినారియో మనం హైపోథైరాయిడ్ ఆర్ యూథైరాయిడ్ స్టేటస్లో ఉండి థైరాయిడ్ గడ్డలు చూస్తాం. సో ఇవి మోర్ కామన్ కాబట్టి మనం ఇవి ఇది డిస్కస్ చేయడం బెటర్. మోర్ కామన్ సినారియో కాబట్టి ఇది డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం అది యాజ్ యూజువల్ మన ఒక అల్ట్రాసౌండ్ చేయించుకున్నాం, దాని తర్వాత ఎఫ్ఎన్ఏసి కూడా అయింది అనుకోండి. ఈ రెండు మనం కోరిలేట్ చేసుకుంటాం, ఎఫ్ఎన్ఏసి అండ్ అల్ట్రాసౌండ్. ఒకవేళ ఎఫ్ఎన్ఏసిలోనూ నార్మల్ గడ్డలాగానే అనిపించింది అండ్ అల్ట్రాసౌండ్లో కూడా పెద్ద భయపడాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అంటే అవి ఒక స్టేజింగ్ చేసుకుంటాం అనమాట. ఈ టిరాయిడ్ స్టేజింగ్ అని కామన్గా వాడుతుంటారు. సో ఆ స్టేజింగ్ ప్రకారం మనము ఇవి నార్మల్ గడ్డల అంటే క్యాన్సర్కి మారే అవకాశాలు ఉన్నాయి, ఎంత అవకాశాలు ఉన్నాయి అనేది మనం ఆ స్టేజింగ్ బట్టి డిసైడ్ చేస్తాం. సో ఇవి నార్మల్ గడ్డలు క్యాన్సర్ లాగా మారే లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటే అబ్జర్వేషన్లో ఉండొచ్చు. అబ్జర్వేషన్ అంటే ఏంటి? అబ్జర్వేషన్ అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి లేదా 1 yearకి ఒకసారి ఒక అల్ట్రాసౌండ్ రిపీట్ చేసుకొని చూసుకోవచ్చు. సో అల్ట్రాసౌండ్ రిపీట్ చేసినప్పుడు మనకి ఇవే సేమ్ లక్షణాలు, పెద్దగా సైజులో మార్పు లేకపోవడం కానీ అండ్ ఇంతకు ముందు చూసిన అల్ట్రాసౌండ్ లక్షణాలే ఉన్నాయి అంటే సేమ్ అబ్జర్వేషన్లో కంటిన్యూ అవ్వచ్చు. లేదు ఇందులో సైజ్ మార్పు వచ్చింది అంటే మళ్ళీ ఒక 20% ఒక 30% సైజ్ పెరిగింది ఇంతకు ముందు ఉన్న నాడ్యూల్లో, అప్పుడు మళ్ళీ ఒకసారి సూది పరీక్ష చేయాల్సిన అవసరం పడుతుంది. ఓకే, ఆ సూది పరీక్ష బట్టి నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి డిసైడ్ అవ్వచ్చు. సో లేదు ఇప్పుడు సూది పరీక్షలో డౌట్ఫుల్గా వచ్చింది అండ్ అల్ట్రాసౌండ్లో కూడా మీకు డౌట్ఫుల్ ఆఫ్ క్యాన్సర్ లాగా అనిపించింది అనుకుంటే నెక్స్ట్ స్టెప్ వుడ్ బి ఫర్దర్ ఎవాల్యుయేషన్. ఇంకేమన్నా నాడ్యూల్స్ ఉన్నాయా, ఇది కాకుండా ఏంటి అంటే లింఫ్ నోడ్స్ ఏమైనా డెవలప్ అయ్యాయా లేవా గమనిస్తాం. సో మనం ఇవేవి డెవలప్ అవ్వలేదు. సో మన నెక్స్ట్ స్టెప్ వుడ్ బి గో ఫర్ సర్జరీ. సర్జరీకి వెళ్ళి థైరాయిడ్లో ఏదైతే నాడ్యూల్ ఉందో థైరాయిడెక్టమీ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇది డౌట్ఫుల్ ఆఫ్ థైరాయిడ్ మ్యాలిగ్నెన్సీ, అదే డౌట్ఫుల్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ ఆర్ థైరాయిడ్ క్యాన్సర్ అని ప్రూవ్ అయినప్పుడు ఎఫ్ఎన్ఏసిలో కానీ అల్ట్రాసౌండ్లో కానీ మనకి తెలిసిన లక్షణాల ప్రకారం. అదే ఒకవేళ మనము ఇంతకుముందు అబ్జర్వేషన్లో ఉండి ఇప్పుడు ఎఫ్ఎన్ఏసిలో లక్షణాలు మారాయి అంటే కూడా మనం నెక్స్ట్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. రైట్. సో ఇంకొక సినారియో ఏమనుకుంటాము, ఇప్పుడు లక్షణాలు బాగానే ఉన్నాయి, అబ్జర్వేషన్లో సైజ్ ఏం మారలేదు, సో మనం దీన్ని ఇలాగే కంటిన్యూ చేయొచ్చా అని అడగచ్చు. ఇది ఏదైనా క్యాన్సర్గా మారే అవకాశం చాలా తక్కువ శాతం. ఒకవేళ అలా మారలేదంటే 1 to 2% ఆఫ్ ద కేసెస్లో మాత్రమే అవి మన క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. సో అట్లాంటి వాటిలో మనం ఏం చేస్తాము అంటే యూ కీప్ ద పేషెంట్ అండర్ అబ్జర్వేషన్. లేదు యూ గివ్ అన్ ఆప్షన్ టు ద పేషెంట్, మీకు అది చూసుకోవడానికి బాగాలేదు, అందరిలో వెళ్ళడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మనం సర్జరీ చేసి అది కూడా తీసేయచ్చు. సో ఇది మనం కామన్గా అప్రోచ్ అయ్యే విధానం క్లినికల్ సినారియోలో ఒక థైరాయిడ్ నాడ్యూల్స్ తోటి వచ్చినప్పుడు. అది సో
సో ఇది this is regarding the thyroid nodules and its treatment. Just let us take some questions from the audience and discuss in detail further. So, మన ఫస్ట్ క్వశ్చన్ అండి, హౌ లాంగ్ ఈజ్ ద ట్రీట్మెంట్ ఫర్ థైరాయిడ్ డిసీజ్? ఓకే, సో హౌ లాంగ్ ఈజ్ ద ట్రీట్మెంట్ అనేది మనకి ఇప్పుడు ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ అ వేగ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎట్లా మాడుకుంటాము అంటే అదే చెప్పాం కదా, ఈజ్ ఇట్ ఫంక్షనల్ థైరాయిడ్ డిసీజ్ ఆర్ నాన్ ఫంక్షనల్ థైరాయిడ్ డిసీజ్? ఫంక్షనల్ థైరాయిడ్ డిసీజ్ అంటే మనకి ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ లో ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా లేదా అని గమనిస్తాం. సో అదే ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, హైపర్ థైరాయిడ్ ఉందా, హైపోథైరాయిడ్ ఉందా అనేది గమనిస్తాం. సో హైపోథైరాయిడ్ ఉంది అంటే మనం దానికి తగ్గట్టు థైరాక్సిన్ టాబ్లెట్లు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. సో దట్ షుడ్ బి ఫర్ లైఫ్ యూజువల్లీ. ఓకే, లేదు హైపర్ థైరాయిడ్ ఉంది, హైపర్ థైరాయిడ్ ఉన్నప్పుడు మనం అది ఇందాక అనుకున్నట్టు సింటిగ్రఫీ స్కానింగ్ ఒకటి చేయించుకుంటాం. సింటిగ్రఫీ స్కానింగ్ ఒకటి చేయించుకొని సో ఆ నాడ్యూల్ ఎట్లా ఉంది అనేది, ఒకటే ఫంక్షనల్ నాడ్యూల్, మల్టిపుల్ నాడ్యూల్స్ ఉన్నాయా అనేది చూసుకుంటాం. చూసుకున్న తర్వాత సో యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ ఒకటి వాడతాం. స్టిల్ థైరాయిడ్ హార్మోన్స్ కమ్ డౌన్స్ టు నార్మల్ లెవెల్. బేస్డ్ ఆన్ దట్ ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. లేదు ఇంకొక థర్డ్ సినారియో ఏంటి, మనకు ఆ నాడ్యూల్ ఒకవేళ క్యాన్సర్ నాడ్యూల్ అయింది అనుకోండి, యూజువలీ యూ విల్ గో ఫర్ అ సర్జరీ. సర్జరీ ఏంటి, సర్జరీ డిపెండ్స్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ ది క్యాన్సర్. మనం సో ఆ సర్జరీ అయిపోయిన తర్వాత అంటే థైరాయిడ్ తీసేసిన తర్వాత అవసరం పడితే నెక్ డిసెక్షన్ కూడా చేస్తే లైఫ్ లాంగ్ పేషెంట్ ని మనం థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంటేషన్ ఇస్తుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ థైరాయిడ్ డిసీజ్ లో పేషెంట్ హ్యాస్ టు గో ఫర్ రేడియో యాక్టివ్ అయోడిన్ స్కానింగ్ చేయించుకోవాలి. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒక 6 weeks to 8 weeks తర్వాత మనం ఒక రేడియో యాక్టివ్ అయోడిన్ స్కాన్ ఒకటి చేయించుకుంటాము. చేయించుకొని అందులో ఏమైనా రెసిడ్యువల్ డిసీజ్, ఇంకేమైనా డిసీజ్, థైరాయిడ్ సెల్స్ ఏమైనా మిగిలిపోయినాయా లేవా అనేది చూసుకుంటాం. చూసుకొని ఫర్దర్ గా ఇంకేమన్నా రేడియో యాక్టివ్ అయోడిన్ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ అవుతాం. సో దాన్ని బట్టి ఎవ్రీ 6 monthly కానీ 1 yearly కానీ అండర్ ఫాలోఅప్ ఉంటే సరిపోతుంది. ఒక 2-3 బ్లడ్ టెస్ట్లు, థైరాయిడ్ సంబంధించిన బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకొని మీరు రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉంటే సరిపోతుంది. అంతకు మించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో క్వశ్చన్ అదే, ఈ థైరాయిడ్ ట్రీట్మెంట్ ఫర్ లైఫ్? ఓకే, అదే ఈ థైరాయిడ్ ట్రీట్మెంట్ ఫర్ లైఫ్ అనేది అదే అండి, డిపెండ్స్ ఆన్ ది మనం అనుకున్నట్టు ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్. సేమ్ ఇంతకు ముందు ఆన్సర్ చేసిన క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్ వచ్చింది. అండ్ ఇంకొకటి, సజెస్ట్ ద బెస్ట్ ఫుడ్ డైట్ టు కంట్రోల్ ది థైరాయిడ్. సో యూజువలీ ఏంటంటే ఈ క్యాబేజెస్ అండ్ కాలీఫ్లవర్ అండ్ ఇవి యూజువల్లీ మీ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇట్లాంటివి హైపోథైరాయిడ్ స్టేటస్ అవి ఉన్న వాళ్ళలో ఇవి అవాయిడ్ చేయడం బెటర్ ఆప్షన్. అండ్ ఇంకొకటి ఏంటంటే అయోడిన్ డెఫిషియన్సీ. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ ఫిజియోలాజికల్ గాయిటర్ అనేది మనం చూస్తాం. సో యూజువల్లీ ఇప్పుడున్న సినారియోలో మనం ఎందుకు చూడట్లేదు అంటే మోస్ట్ ఆఫ్ ది సాల్ట్స్ దట్ వీఆర్ యూజింగ్ ఆర్ అయోడినైజ్డ్ సాల్ట్స్. So that salt is more than sufficient for our daily intake of 150 RDA ప్రకారం 150 micrograms సరిపోతుంది. సో యూజువలీ అయోడైడ్ సాల్ట్ తీసుకుంటాం కాబట్టి మనము ఆ సినారియో ఏం గమనించట్లేదు ఈ మధ్య. ఓకే, ఒకటి వాట్ ఆర్ ది సైన్స్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ అని అడిగారు ఇంకో క్వశ్చన్. ఓకే, సో యూజువల్లీ ఇదేంటంటే థైరాయిడ్ క్యాన్సర్స్ ఆర్ వెరీ స్లో గ్రోయింగ్ ఎక్సెప్ట్ ఫర్ వన్ వెరైటీ అండి, అది అనాప్లాస్టిక్ కార్సినోమా అంటాము. అది ఇట్స్ వెరీ అగ్రెసివ్ వేరియంట్, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. సో ఈ మోస్ట్లీ ఈ కామన్ థైరాయిడ్ క్యాన్సర్ ఏంటంటే పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటాము. అది మోస్ట్ కామన్ గా చూసే క్యాన్సర్ థైరాయిడ్ లో. ఇట్స్ అ వెరీ స్లో గ్రోయింగ్ క్యాన్సర్. కొంతమందికి ఏంటంటే కొన్ని 10 years నుంచి 12 years నుంచి మనం 5 to 6 years నుంచి దే లీవ్ ద స్వెల్లింగ్. ఒక స్వెల్లింగ్ ఉంటుంది, అలాగే ఉండిపోతుంది. కాకపోతే అది క్యాన్సర్ గా మారుతుందా లేదా అనేది యూజువల్ గా మనం ఎట్లా గమనిస్తాము అంటే రీసెంట్ ఆన్సెట్ లో ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ సైజ్, అంటే ఈ 5 ఏళ్లలో పెరిగినంత మళ్ళీ లాస్ట్ 3 to 4 months లోనే పెరిగిపోయింది సైజ్, అంత డబుల్ అయిపోవడము. అండ్ చేంజ్ ఇన్ వాయిస్, అంటే సడన్ గా మాటలో మార్పు రావడం కానీ, అండ్ మింగడానికి ఇబ్బంది రావడం కానీ,
పక్కన ఈ స్వెల్లింగ్ తో పాటు వేరే చోట్ల కూడా చిన్న చిన్న గడ్డలు అబ్జర్వ్ చేసుకుంటున్నారు అంటే సో యువర్ లాంగ్ స్టాండింగ్ థైరాయిడ్ నాడ్యూల్స్ ఆర్ చేంజింగ్ ఇంటూ క్యాన్సర్ అనేది గమనించాలి. సో ఇట్లాంటి సైన్స్ ఏమన్నా చూస్తే మీరు డెఫినెట్ గా యూ హ్యావ్ టు immediately address that issue. Okay. What is the common age for thyroid cancer? Okay. So common age for thyroid cancer is usually beyond 45 to 55 years. And as the age progresses, the chance of getting a thyroid cancer is more. Okay. So, and also we see thyroid cancer in under less than 15 years of age group also. కామన్ గా చూసే పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఏదైతే మాట్లాడుకుంటున్నాము అది కాకుండా ఇంకొకటి మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటాము. ఇది యూజువలీ ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీస్. సో ఫ్యామిలీలో ఒకవేళ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ ని డిటెక్ట్ చేశారు అనుకోండి, ఆర్ఎల్స్ సిండ్రోమ్ అంటాం, మెన్ సిండ్రోమ్ అంటాం అనమాట. ఆ మెన్ సిండ్రోమ్ కానీ ఫ్యామిలీలో ఉంది అంటే ఇటువంటి వాళ్ళకి తొందరగా క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే లెస్ దెన్ 5 years or 10 years ఆఫ్ ఏజ్ గ్రూప్ లో వీళ్ళకి క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి థైరాయిడ్ క్యాన్సర్ రావడానికి. ఏంటి అంటే అదే లాంగ్ స్టాండింగ్ థైరాయిడ్ నాడ్యూల్ ఉండడం ఒకటి, అండ్ చిన్నప్పుడు కానీ అంటే ఎనీ హిస్టరీ ఆఫ్ రేడియేషన్ ఎక్స్పోజర్, ఇంతకు ముందు వేరే దానికి సంబంధించి వేరే లింఫోమాస్ కానీ వేరే క్యాన్సర్ సంబంధించి మనము రేడియేషన్ అవి తీసుకున్నప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కామన్లీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లో, అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లో మనకి థైరాయిడ్ క్యాన్సర్ ఉంది అంటే మనకి థైరాయిడ్ క్యాన్సర్ గా డెవలప్ అయ్యే నాడ్యూల్ ఏదైతే ఉందో అది థైరాయిడ్ క్యాన్సర్ గా డెవలప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఇది ఇంకొకటి ఏంటంటే ఇంకో క్వశ్చన్ ఏం అడిగారు అంటే వాట్ ఈస్ ది నార్మల్ థైరాయిడ్ లెవెల్ అడిగారు. నార్మల్ థైరాయిడ్ లెవెల్ యూజువలీ ఏంటంటే ఇట్ ఈస్ అంటే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ది ల్యాబ్ టు ల్యాబ్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. సో కాకపోతే కామనెస్ట్ గా ఏంటంటే మనం 0.3 to 5 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది తీసుకుంటాం. 0.3 to 3.5 కొన్ని ల్యాబ్స్ ప్రకారం, 0.3 to 5 ఇంకొక ల్యాబ్స్ ప్రకారం. సో యూజువలీ ఇట్ ఇస్ 5. బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్, మళ్ళీ ఏజ్ గ్రూప్ ఒకటి చూసుకోవాల్సి వస్తుంది, ప్రెగ్నెన్సీ స్టేటస్ ఒకటి, అది అంటే ఇన్ కేస్ ప్రెగ్నెన్సీలో. సో ఇందులో ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. దేర్ ఇస్ నో స్టాండర్డ్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లైక్ మీకు రిలవెంట్ వాల్యూస్ కానీ రిఫరెన్స్ వాల్యూస్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి ల్యాబ్ టు ల్యాబ్. ఇన్ జనరల్ ఇట్ ఈస్ అరౌండ్ ఫ్రమ్ 0.3 to 5 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే క్యాన్ థైరాయిడ్ నాడ్యూల్స్ లీడ్ టు థైరాయిడ్ క్యాన్సర్? నాడ్యూల్స్ లీడ్ టు థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ నాడ్యూల్ అనేది అదే చెప్పాను, అదేంటి మనం థైరాయిడ్ హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ వల్ల డెవలప్ అయిన నాడ్యూలా లేకపోతే క్యాన్సర్ నాడ్యూలా అనేది మనము డిటెక్ట్ చేసుకోవాలి. సో ఎట్లా డిటెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఎఫ్ఎన్ఏసీలో యూజువలీ 90 to 95% ఆఫ్ ద టైమ్ వీ గెట్ టు నో వాట్ టైప్ ఆఫ్ నాడ్యూల్ ఈజ్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ ఇట్స్ బినైన్ నాడ్యూల్ అంటే బినైన్ నాడ్యూలా లేదంటే మన క్యాన్సర్ కార్సినోమటస్ నాడ్యూలా అనేది మనకి ఎఫ్ఎన్ఏసీలో యూజువలీ తెలుస్తుంది. బట్ క్యాన్ దిస్ లాంగ్ స్టాండింగ్ నాడ్యూల్స్ లీడ్ టు థైరాయిడ్ క్యాన్సర్ అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ ది లాంగ్ స్టాండింగ్ నాడ్యూల్స్ క్యాన్ చేంజ్ ఇంటూ మ్యాలిగ్నెంట్ నాడ్యూల్స్. అది మనం ఎలా గమనించాలి, ఎలా రిస్క్ ఫ్యాక్టర్ ఎలా ఉంటాయని ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా. సడన్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ కానీ లేదంటే వేరే చోట్ల మనకు స్వెల్లింగ్స్ అనేది అబ్జర్వ్ చేసుకోవడంలో కానీ, వాయిస్ చేంజ్ కానీ, ఆర్ఎల్స్ తినడానికి ఇబ్బంది అవడం సడన్ గా ఆన్సెట్ లో, అది ఇవి గమనించుకోవాలి. సో దీస్ ఆర్ ది వార్నింగ్ సైన్స్ దట్ లాంగ్ స్టాండింగ్ నాడ్యూల్స్ ఆర్ చేంజింగ్ ఇంటూ మెలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ గా మారుతుంది. ఓకే. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హౌ సీరియస్ ఆర్ థైరాయిడ్ నాడ్యూల్స్? హౌ సీరియస్ ఆర్ థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే సో అదే ఒక్కటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే థైరాయిడ్ నాడ్యూల్స్ ఆర్ యూజువలీ స్లో గ్రోయింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది నాడ్యూల్స్ ఆర్ బినైన్ నాడ్యూల్స్. Only 5 to 10% of the nodules are malignant nodules. So even if it is a malignant nodule, the course of prognosis of the disease will be good in as far as papillary thyroid cancer is concerned. So మనకి బినైన్ నాడ్యూల్స్ అంటే ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అదే ఒకసారి ఆల్రెడీ అల్ట్రాసౌండ్ లో కానీ ఎఫ్ఎన్ఏసీలో మనము కేటగరైజ్ చేసుకున్నాం ఇది బినైన్ నాడ్యూల్ అంటే దాని ఇంకా ఓన్లీ అబ్జర్వేషన్ లో
పెట్టుకోవచ్చు. ఎట్లా 6 monthly కానీ 2 yearly అల్ట్రాసౌండ్ చేసుకుంటూ అబ్జర్వేషన్లో పెట్టుకోవచ్చు. లేదండి నాకు ఈ నాడ్యూల్ నేను వచ్చి ప్రతిసారి మనము నేను అల్ట్రాసౌండ్ అది చేయించుకోవడం నాకు కుదరట్లేదు అంటే దెన్ యువర్ బెస్ట్ ఆప్షన్ వుడ్ బి టు గో ఫర్ అ డయాగ్నోస్టిక్ థైరాయిడెక్టమీ. అంటే మనం ఏదైతే నాడ్యూల్ ఏదైతే లోబ్లో ఉందో ఆ థైరాయిడ్ లోబ్ని మనం తీసి అంటే సర్జరీ చేసి లోబెక్టమీ చేసి మనము హిస్టోపెథాలజీకి పంపిస్తాం. ఏంటి అందులో కూడా బినైనే వచ్చింది అంటే ఇంకా పెద్దగా ఏం చేసేది ఏం లేదు, సో అక్కడికి ఆపేయచ్చు. లేదు క్యాన్సర్ నాడ్యూల్ అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు గెట్ ట్రీటెడ్ ఫర్ దట్ క్యాన్సర్ నాడ్యూల్. అది కూడా మరి ఇప్పుడు రీసెంట్గా వస్తున్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఒకవేళ థైరాయిడ్ నాడ్యూల్ కూడా అది ఒక క్యాన్సర్ నాడ్యూల్ కూడా లెస్ దెన్ 1 centimeter నాడ్యూల్ అంటే 1 centimeter కంటే తక్కువగా ఉందనుకోండి నాడ్యూల్, సో వీటిని అబ్జర్వేషన్లో పెట్టుకోవచ్చు అనేది రీసెంట్ కాన్సెప్ట్. అంటే 1 centimeter నాడ్యూల్ కోసం మొత్తం సర్జరీ చేసి తీయాల్సిన అవసరం లేదు. దాంట్లో 1 centimeter నాడ్యూల్ని ఒక 6 monthly మనం అల్ట్రాసౌండ్ చేసుకొని సైజ్ పెరుగుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఒకవేళ సైజ్ పెరుగుతుంది అంటే మనం వెంటనే నెక్స్ట్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం పడవచ్చు. అదర్వైజ్ మనం మిగతాది ట్రీట్మెంట్ పార్ట్ డిస్కస్ చేసాం. ఓకే, క్యాన్ థైరాయిడ్ నాడ్యూల్స్ గో అవే ఆన్ ఇట్స్ ఓన్? ఓకే, సో ఓకే అండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది కామన్ డౌట్ దట్ పీపుల్ విల్ హ్యావ్. అదే ఈ థైరాయిడ్ నాడ్యూలా లేకపోతే అది థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ అనేది మనం గమనించాలి. ఒకవేళ థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ అందులో నాడ్యూల్ గడ్డలాగే ఏం ఫామ్ అవ్వలేదు, యాజ్ సచ్ ఇదే మొత్తం థైరాయిడ్ గ్లాండ్ అంతా స్వెల్లింగ్ లాగా మారింది. అది ఎప్పుడు అవుతుంది అంటే ఫిజియోలాజికల్ గాయిటర్ అంటాం. అది అడాల్సెన్స్ లో కానీ అయోడిన్ డెఫిషియన్సీస్ లో కానీ ఆ థైరాయిడ్ స్వెల్లింగ్ అనేది పెరుగుతుంది. సో వన్స్ అయోడిన్ రిప్లీట్ అయిన తర్వాత మన థైరాయిడ్ హార్మోన్స్ అవన్నీ నార్మల్గా వచ్చినప్పుడు సో ది గాయిటర్ క్యాన్ కమ్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్ సైజ్ ఇన్ సర్టన్ కేసెస్. లేదు నాడ్యూల్ ఫామ్ అయిపోయింది అంటే యూజువలీ నాడ్యూల్స్ విల్ నాట్ రిజాల్వ్ ఆన్ ఇట్స్ ఓన్. అదే సో వీ డిసైడ్ whether it is a benign nodule or malignant nodule, then we treat accordingly. So usually nodules once it developed usually it doesn't resolve on its own, but as such if there is a thyromegaly because of the iodine deficiency kani or physiological goiter kani, usually it will come back to normal size. Having a sore, inko question ante having sore throat a symptom of thyroid? So sore throat and thyroid are usually not related andi, but one thing ఏంటంటే చేంజ్ ఇన్ వాయిస్. సోర్ థ్రోట్ కంటే వాట్ ఐ విల్ టెల్ ఇస్ మాటలో మార్పు వచ్చింది. ముందు ఇక్కడ గడ్డు ఉంది పేషెంట్ కి అంటే థైరాయిడ్ రీజియన్ లో గడ్డు ఉంది అండ్ మాట మార్పు వచ్చింది. యా డెఫినెట్లీ యూ షుడ్ బి వరీడ్ అబౌట్. ఎందుకు అంటే ఈ గడ్డ ఏమన్నా మన నర్వ్, ఈ మాటకు సంబంధించిన నర్వ్ ఒకటి ఉంటుంది అక్కడ, సో దానికి ఇబ్బంది అవుతున్నప్పుడు ఈ మాటలో మార్పు అనేది వస్తుంది. సో ఇఫ్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ వాయిస్ విత్ థైరాయిడ్ స్వెల్లింగ్ డెఫినెట్లీ యూ షుడ్ బి వరీ అబౌట్ ఇట్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్. సో యూ షుడ్ బి గెటింగ్ చెక్డ్ అప్ విత్ ది కన్సర్న్డ్ హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్. ఇంకొకటి ఏంటంటే ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ థైరాయిడ్ డిసీజ్ ఫ్రమ్ వన్ పర్సన్ హూ హ్యావ్ టాన్సిల్ స్టోన్స్? ఇది వెరీ అన్లైక్లీ అండి. ఇట్స్ నాట్ రిలేటెడ్ బేసికలీ. టాన్సిల్స్ అండ్ థైరాయిడ్ డిసీజెస్ ఆర్ నాట్ రిలేటెడ్. అండ్ ప్లీజ్ టెల్ హౌ టు ఐడెంటిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ థ్రోట్ పెయిన్ అండ్ థైరాయిడ్ నాడ్యూల్ పెయిన్. యా, సో యూజువలీ నార్మల్ థైరాయిడ్ నాడ్యూల్స్ ఏంటంటే పెయిన్ఫుల్ ఉండవండి. సో పెయిన్ఫుల్ వెరీ లెస్ కండిషన్స్ లో ఉంటాయి. ఈ యూజువల్లీ ఏంటంటే సబ్ అక్యూట్ థైరాయిడైటిస్ కానీ థైరాయిడైటిస్ ఇన్ఫ్లమేటరీ థైరాయిడ్ లీజన్స్ లో పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. ఆర్ఎల్స్ ఇఫ్ దెర్ ఇస్ అ రీసెంట్ ఆన్సెట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ది నాడ్యూల్, బ్లీడింగ్ అవ్వడం, లోపల నాడ్యూల్ లోపల బ్లీడ్ అవ్వడం కానీ స్వెల్లింగ్ పెరిగినప్పుడు, సో అట్లాంటి కేసెస్ లో యూజువల్లీ పెయిన్ ఉంటుంది. అదర్వైజ్ థైరాయిడ్ నాడ్యూల్స్ ఆర్ నాట్ పెయిన్ఫుల్. Only thyroid nodules are painful when there is a acute inflammatory stage or thyroiditis అంటాం వాటిని. అట్లాంటి కండిషన్స్ లో మాత్రమే మనకి పెయిన్ ఉంటుంది యూజువల్లీ. దట్ ఈస్ వెరీ లెస్ కామన్ సినారియో యూజువల్లీ. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ దట్ వీ హ్యావ్ సో ఫార్ ఆన్ థైరాయిడ్ నాడ్యూల్స్. సో టు కంక్లూడ్, the swellings in front of the
ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది నెక్, అదే మన ఈ మెడ ముందు భాగంలో ఏదైతే మనం ఒక స్వెల్లింగ్ అబ్జర్వ్ చేస్తామో యూజువలీ ఇట్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్. వన్స్ యూ హ్యావ్ వన్స్ అది ఏం టైప్ ఆఫ్ స్వెల్లింగ్ అని మీరు డిసైడ్ చేసిన తర్వాత, అంటే మీరు ఒక హెడ్ ఆంకాలజిస్ట్ కానీ ఈఎన్టీ సర్జన్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు, సో అది ఏం నాడ్యూల్ అనేది ఒకసారి మీరు స్కానింగ్లో అండ్ ఎఫ్ఎన్ఏసీలో ఒకసారి మనం ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం యూజువల్లీ దాన్ని వదిలేయచ్చా లేదంటే ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మనం డిసైడ్ అవ్వచ్చు. సో ఎవ్రీ నాడ్యూల్కి ఇంకొకటి గమనించాలి, ఎవ్రీ థైరాయిడ్ నాడ్యూల్కి మనం సర్జరీ అవసరం లేదు. ఇక్కడ గడ్డ వచ్చేసింది నాకు భయం అవుతుంది దానికి సర్జరీ చేయించుకోవాలా అవసరం లేదండి. సో మనం ఏంటంటే మనం ఫస్ట్ అది ఏం నాడ్యూల్ అనేది మనం కేటగరైజ్ చేసుకుంటాం. బినైన్ నాడ్యూల్, బినైన్ స్వెల్లింగ్, అవసరం లేదు సర్జరీ. లేదు ఒకవేళ నాకు చూసుకోవడానికి బాగాలేదు అంటే చేయించుకోవచ్చు సర్జరీ. లేదు దానివల్ల మీకు ప్రాణానికి ఏమైనా హాని ఉంటుందంటే డెఫినెట్గా ఏమి ఉండదు. లేదు మనకి ఎఫ్ఎన్ఏసీలో కానీ అల్ట్రాసౌండ్లో కానీ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి, సో బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అని అడిగితే అప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు అండర్గో సర్జరీ అనేది చెప్తాం అప్పుడు. అదర్వైజ్ నో, బినైన్ నాడ్యూల్స్ క్యాన్ బి ఫాలోడ్ అప్, క్యాన్సర్ నాడ్యూల్స్ ఎస్ యూ హ్యావ్ టు గో ఫర్ ద సర్జరీ. So this is broadly regarding the thyroid nodules, their causes and symptomatology and their treatment. Thank you so much.